పోతన భాగవతము వరాహావతారము సతతంబునర్ధార్ది జన శిరోలంకార పదరేణువులు గల పద్మనేడు జలజ కింజల్క నిష్కంద మరందలో భాగత భ్రమర నాయకుని పగిది ధన్య జనార్పితోదంచిత తులసికా దామంబునకు నిజధామ మగుచు భాసిల్లు భవదీయ పాదార విందముల్ విలసిత భక్తి సేవించుచుండి కమలనైన కృపావలోకనములొలయ అద్ది బొడసూపు భాగవతానురక్తి చేసి భవదీయ మహిమంబు చిత్రమరయ చిరశుభాకార ఇందిరా చిత్తసోరా. లక్ష్మీదేవి పాదపద్మాలు ఎల్లప్పుడూ సంపదలను కోరుకునే భక్తుల శిరస్సులకు అలంకారాలు. పద్మకేసరాల నుండి స్రవించే మకరందం మీది ఆశతో వచ్చే తుమ్మెదవలే ఆ లక్ష్మీదేవి భక్తజనులు అర్పించిన తులసీమాలలు కల నీ పాద పద్మాలను భక్తితో సేవిస్తూ ఉండగా కృపా కటాక్షములు పొంగి పొరలగా పొడచూపే భాగవతుల మీది అనురక్తి యొక్క నీ మహిమ గమనించుటకు బహు విచిత్రమైనది కమలాక్ష. నిత్య శుభాకార లక్ష్మీ మనోహర నీ మహిమ చిత్రమైనది అని ఈ యొక్క పద్య భావం. చిరభాగ్యోదయ దేవదేవ లలిత శ్రీవత్స లక్ష్మాంగ ఈవర విప్రానుపదైక పుణ్యరజమే వర్ణింపనీ మేనికాభరణం వంటివి సర్వలోకులకు విప్రశ్రేణి మాహత్యమీ ఎరుగంజెప్పుటుకై ధరించితి గదాయన్నం పవిత్రాత్మకృతిన్. దేవదేవా, నీవు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడవు, అందమైన శ్రీవత్సమనే పుట్టుమచ్చతో అలరారేవాడవు. ఈ శ్రేష్ఠులైన బ్రాహ్మణుల పాదాలకు అంటిన పుణ్యపరాగమే నా శరీరానికి ఆభరణం అన్నావు. సమస్త లోకులకు బ్రాహ్మణుల గొప్పతనాన్ని తెలియజేయడానికే కదా పవిత్రమైన ఆ రూపు ధరించావు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.